రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న వందే భారత్ స్లీపర్ తొలి రైలు పట్టాలెక్కనుంది. గువాహటి కోల్కతా మధ్య తొలి రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. తొలి విడతలోని 15 రైళ్లు ప్రారంభమవుతూ ఉన్నాయి. కాగా ఈ తొలి విడతలో తెలుగు రాష్ట్రాలకు 2 సర్వీసులు కేటాయించేందుకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ 2 రైళ్ల మార్గాలు దాదాపుగా ఖరారయ్యాయి. ఈ రైళ్లు అందుబాటులోకి రావడం ద్వారా ప్రయాణికులకు వెసులుబాటు కలగనుంది. ఇక వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ఈ నెల 18న పట్టాలెక్కనున్నాయి. గువాహటి కోల్కతా మధ్య తొలి రైళ్లను ప్రారంభించనున్నారు. తొలి విడతలో 15 వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు నిర్ణయించారు. కాగా వీటిలో తెలుగు రాష్ట్రాలకు 2 కేటాయించినట్లుగా సమాచారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 5 వందే భారత్ రైళ్లు కొనసాగుతున్నాయి. అయితే వందే భారత్ స్లీపర్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లలోని ఏపీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఏసీ 3 టైర్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1128 బెర్తులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 24 వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రస్తుతం ఆర్డర్లున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందే భారత్ స్లీపర్ రైళ్లు విజయవాడ నుంచి అయోధ్య, వారణాసి వరకు కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందే భారత్ స్లీపర్ ను అయోధ్యకు కేటాయించాలని నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయంలోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రతిపాదనపై తుది నిర్ణయం కసరత్తు జరుగుతోంది. రైల్వే మంత్రికి నేరుగా ఈ రైలు కేటాయింపు కోసం వినతులు వస్తున్నాయి. అదేవిధంగా విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి తిరుపతి ప్రతిపాదన పైన కూడా కసరత్తు కొనసాగుతోంది. అయితే దశల వారీగా సర్వీసులను పెంచుతామని ముందుగా విజయవాడ నుంచి అయోధ్య, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి 2 వందే భారత్ స్లీపర్ రైళ్లను తొలి విడతలో కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్గాల్లో రద్దీ, ఆక్యుపెన్సీ, డిమాండ్ పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం తొలి విడత వందే భారత్ స్లీపర్ పట్టాలెక్కించేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. 1-2 రోజుల్లోనే ఈ యొక్క రైళ్ల పైన పై అధికారికంగా ప్రకటన వచ్చే కూడా అవకాశం కనిపిస్తుంది.